అలా రాముడు వేసే బాణములు వందలు వేలు వెళ్ళి వెళ్ళి శత్రువులు చీల్చిపారేశాయి. కొంతమందికి ముక్కులు తెగిపోయాయి, కొందరికి కళ్ళు పోయాయి, కొందరికి వేళ్ళు ఊడిపోయాయి, కొందరికి కేవలం గోళ్లే తెగిపోయాయి, కొందరికి శిరస్సులు తెగాయి, కొంతమంది చెవులుకున్న కుండలాలు తెగి నేల మీద పడిపోయాయి. నేల ఆ కుండలముల కాంతితో ధగధగ వెలిగిపోయింది. మరి కొంతమందికి పొట్టల్లో దిగిపోయాయి. అందులో ఉన్న పేగులు ఆ బాణం దెబ్బకి బయటకు వచ్చేటండోయ్. అందులో రాముడు వేసిన కొన్ని బాణాలు ఉన్నాయి, అవి వికర్ణ బాణాలని పిలుస్తారు. అంటే చివరి మెలికలు ఉంటాయి. ఆ మెలికలున్న బాణములు పొట్టలోకి దూరి బయటకు వస్తూ ఉంటే ఆ పేగులు అలా బయటికి యజ్ఞోపేతాలు చిక్కుబడిపోయినట్టుగా బయటకు వచ్చాయట. కొంతమందికి యజ్ఞోపేతం విడదీయడం చేత కాదు. కొన్ని సందర్భాల్లో నాకు రాదు ఇప్పటికీ. మా శిష్యులు చక్కగా విడదీసి బాగా ఇస్తారు. ఆ చిక్కుబడి యజ్ఞోపేతంలో ఉన్నాయని వర్ణించడం ద్వారా అవి ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఈ విధంగా రాముడితో ఘోర యుద్ధం చేస్తున్న రాక్షసులు వణికిపోయారు. కొందరికి కవచాలు కూడా తెగిపోయాయి. చిన్న వర్మ శరాసనాహ, కొందరికి కవచాలు తెగిపోతే కొంతమందికి ధనుస్సులు కూడా విరిగిపోయాయి. మరికొంతమంది రెక్కలు తెగి కింద పడిపోయారు. గరుత్మంతుని రెక్కల మహావేగమునకు వృక్షములు నేల మీద పడిపోయినట్టుగా పడిపోయాయటవి. అప్పుడు దూషణుడు ప్రళయకాల రుద్రుడిలాగా హుమ్మను కరుపరిచి మద్ది చెట్లు, తాడి చెట్లు, బండరాళ్ళు ఎవరికి ఏం తోస్తే పట్టుకోండి, పట్టుకుని రాముడి మీదకి విసిరేయండి అన్నట్ట. దాంతో కొంతమంది సాల మద్ది చెట్లు తీసుకున్నారు, తాడి చెట్లు తీసుకున్నారు, కొంతమంది శిలాయుధాహ రాళ్ళే ఆయుధాలుగా తీసుకుని విరిచారు, కొంతమంది శూలాలు, కొందరు ముద్గారాలు విడిచిపెట్టారు. ఆ యుద్ధంలో 14,000 మందిలో అప్పటికి 1000 మంది మరణించారు. ఒక 2,000 మంది పెద్ద పొడుగ్గా ఉన్న మద్ది చెట్లు సమూలంగా పీకి, తాడి చెట్లతో పాటు పీకి విసిరి పారేశారు. ఆ తాడి చెట్లు, మద్ది చెట్లు అన్నీ ముక్కలు ముక్కలు చేసేసాడు రామచంద్ర ప్రభు. ఇంతలో 5,000 మంది ఒకేసారి మీదకి వచ్చేశారట. అప్పుడు రాముడు ఒక కరుపరిచాడు. ముందు బెదిరించడానికి హుమ్మను హుంకారం చేశాడు. ఒక్కొక్కప్పుడు అరుపులకి భయపడతారు కదా, అలా భయపెట్టి సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః, గాంధర్వాస్త్రం అనే ఒక అస్త్రం వేశాడు. ఈ గాంధర్వాస్త్రం వేస్తే అవడానికి అది ఒక్క అస్త్రమైనా అందులోంచి 1000 లక్షల బాణాలు అసంఖ్యాకంగా బయటకు వచ్చేస్తాయి. ఆ బాణాలు వచ్చి రాక్షసుల్ని కమ్మేసాయి. దాంతో అసలు రాక్షసులు ఎదురుగుండా ఉన్నారా లేరా అనే విషయం తెలియటం లేదట. తేనె పొట్టుని తేనెటీగలు కమ్మినప్పుడు తేనె పొట్టు ఎలా కనపడదో అలా బాణాల వల్ల రాక్షసులు కాసేపు కనపడకుండా పోయారు. ఈ బాణములు దశ దిశలు కప్పేశాయి. రాక్షసులకి ఏం జరిగిందో తెలియదు. కొందరికి కళ్ళు పోయి, కొందరికి చేతులు పోయి, మూతులు పళ్ళు అన్నీ విరిగిపోయి మతిపోయింది చివరికి. అసలు మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? హఠాత్తుగా అంతరిక్షం నుంచి వర్షం వస్తోందా? మేఘములు నీళ్లు వర్షించటానికి బదులుగా ఈ శరములను ధనుస్సు నుంచి విడిచిపెడుతున్నాయా అన్నట్టుగా అయిపోయింది అక్కడ వాతావరణం. బాణవర్షం కురిపిస్తున్నాయేమో మేఘాలు అనుకున్నారట వాళ్ళు. ఆ రణభూమి అంతా వేలాది మంది రాక్షసుల కళేబరాలతో నిండిపోయాయి. నిహతాహ పతితాహ క్షీణాహ ఛిన్నా భిన్నా విదారితాహ తత్ర తత్ర స్మ దృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః. ఏ వేపు చూచినా ఆ దండకారణ్యంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధభూమిలో రాక్షసుల అవయవాలే కనపడుతున్నాయి. కిందపడి హ హ అని కొన ఊపిరితో ఊపిరి విడవలేక పీల్చుకోలేక కొట్టుకుంటున్న వాళ్ళు కొందరు, కొందరికైతే తలలు పూర్తిగా తెగిపోయాయి. తలలు తెగిపోవడం వల్ల మొండెములు కొంత కొట్టుకుని క్రమంగా చల్లారిపోయాయి. కొందరి శరీరాలు అస్తవ్యస్తమైపోయాయి. కన్ను ఒక పక్కకి, పన్నో పక్కకి, చెయ్యో పక్కకి వెళ్ళిపోయింది. అసలు కొంతమంది శరీరాలు చూస్తే ఇవి శరీరాలేనా అన్నట్టుగా వికృతంగా అయిపోయాయి. కొంతమంది సగం ప్రాణంతో డేక్కుంటూ పాక్కుంటూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవడి రక్తం వాడే తాగేస్తున్నట్టుండయి. ఈ కంగారులో వాడి శరీరం తెగిపోయి ఆ నెత్తురు నోట్లో పడుతుంటే వాడి నెత్తురు వాడే తాగి మత్తెక్కిపోతున్నాడు. కొంతమంది తలపాగాలు ఊడి కింద పడ్డాయి, కొందరి కిరీటాలు విరిగిపోయాయి, మరికొంతమంది తలపాగాలతో సహితంగా శిరస్సులు పక్కకి తెగిపోయాయి, భుజకీర్తులు తెగిపోయి కింద పడ్డాయి కొందరికి,
కొందరు చేతులు తెగిపోతే ఆ చేతులు కొన్న భుజకీర్తులు కాసేపు ఆ చేతులు కదులుతూ ఉంటే, తెగిపోయిన చేతులు కదులుతూ ఉంటే కదులుతూ కనబడ్డాయట. చెయ్యి తెగిన వెంటనే కాసేపు కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటున్నాయి అవి. ఇంకా ఏనుగులు, గుర్రాలు అవి కూడా పీనుగులు అయిపోయాయి. ఏనుగుల్ని పీనుగులు చేసి పారేశాడు రాముడు. ఆ రథాలు కొన్న గుర్రాలు కింద పడిపోయాయి. వాటి మెదడులో ఉన్న గుజ్జు బయటికి చిమ్మింది. కొన్నింటి యొక్క దంతములు వికృతంగా బయటకు వచ్చేసాయి. ఇంకా రథాలకి పైన గొడుగులు ఉంటాయి. ఆ గొడుగులు కూడా పిడుగుపాటికి పగిలినట్టుగా పగిలిపోయాయి. చామరాలు, ఛత్రాలు చిన్నాభిన్నమైపోయాయి. ఇంకా సోలాలు, కత్తులు, ధనుస్సులు వాటి ముక్కలైతే చెప్పేక్కర్లా. మరికొన్ని చోట్ల రాక్షసులు విసిరిన బండరాళ్ళు కూడా తునాతునకలై కింద పడిపోయాయి. ఆ రాళ్ళు కూడా పదునుగా, అడ్డంగా, మట్టిగా మారిపోయి కింద ఉన్నాయట. ఈ విధంగా యుద్ధభూమి అతి భయంకరంగా ఉంది. వికీర్ణాహ అభూద్భయంకర. వికీర్ణము అంటే చెల్లాచెదరనమాట. ఆ ప్రాంతం అంతా చెల్లాచెదరుగా ఉన్న ఈ అవయవాలతో, ఆయుధాలతో అతి భయంకరంగా ఉంది. ఎవడన్నా అక్కడికి వెళ్ళాడో గుండెకి చచ్చిపోతాడనమాట. ఓ మాదిరివాడైతే, ఏదో నాబోడి ధైర్యవంతుడు తప్ప. ఈ విధంగా ఘోరంగా ఉంది ఆ యుద్ధరంగం. అది చూచిన దూషణుడు, ఇప్పుడు రాముణ్ణి నేను చంపకపోతే నేను రాక్షసుండే కాదు అని పలికాడు. ఎంత వర్షానికైనా చలించని ఒక మహావృషభంలా రాముడు నిలబడి ఉంటే ఆ రాముడి మీదకి రాళ్ళు కురిపించేట. కొన్ని ఆబోతులు ఉంటాయి, ఎంత వర్షం కురిసినా అవి కదలవండోయ్. అందుకే భీముడి గురించి వర్ణిస్తూ యుద్ధరంగంలో భీముడి మీద ద్రోణాచార్యుడు బాణం వేస్తూ ఉంటే తలకేలా వంచుకుని వెళ్ళి ద్రోణాచార్యుడు రథం విసిరేసేట. ఆయన ద్రోణాచార్యుడు భీముడి యొక్క ఆయుధాలు విరగొట్టాడు. దాంతో భీముడికి మండిపోయింది. రథంలోంచి కిందకి దిగి నీ సంగతి చూస్తానని అమాంతంగా ద్రోణుడి మీదకి వెళ్ళిపోయాడు. మీదకు వస్తున్నాడు కదా అని నువ్వు బాణవర్షం కురిపించేట. ఆయన ఆ బాణవర్షం కురుస్తుంటే కళ్ళల్లో పడకుండా తల పక్కకి తిప్పుకుని వానకురియ మస్తకమెత్తని సుందర వృషభంబులేలా అంటారు తిక్కన గారు. వాన కురుస్తూ ఉంటే తలకాయ వంచుకుని ముందుకొస్తున్న మంచి ఎద్దులాగా, ఆబోతులాగా వెళ్ళిపోయి నీ బాణాలు నన్నేం చేస్తాయిరా, కళ్ళల్లో పడితే డేంజర్ కాబట్టి కళ్ళు పక్కకు పెట్టుకున్నాను అని పలికి ద్రోణాచార్యుడు రథం ఎత్తి విసిరేశాట. ఆ ముసలాయన హడిలెత్తిపోయి వీడు రథమే విసిరేశాడని అందులోంచి కిందకు దూకేశాడు. ముదుకండయ్యును కుమారమూర్తింబొల్చన్, ముసలాడే కానీ అందులోంచి ఎగిరి దూకాడు కిందకన్నారు. ఆ చురుకుతనం మీ అందరికీ రావాలి. ద్రోణాచార్యుడు ప్రాణం పోయేదాకా రథంలోంచి ఎగిరి దూకాడు. ఆయన దూకితే ఆయనకి కాళ్ళు విరగలేదు. మన వాళ్ళు స్టేజీ ఎక్కలేని స్థితిలో ఉన్నారు. మన స్టేజీ ఇది కాబట్టి మంచి వ్యాయామం చేసి శరీరాన్ని ఆరోగ్యంతో కాపాడుకుంటే ప్రాణం పోయేదాకా అలా చురుగ్గా ఉంటారు అని ఆనాటి వాళ్ళు నిరూపించారు. ఎందుకు చెబుతున్నానంటే అన్ని బాణముల వర్షం ఈ దూషణుడు రాముడి మీద కురిపిస్తూ ఉంటే రాముడు కదలకుండా ఆ బాణాలని చలించకుండా పట్టుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఇన్ని బాణములు ఆయన మీదకి వస్తూ ఉంటే వర్షం కురుస్తున్నప్పుడు ఆబోతు ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. శరవర్షై అవిచ్ఛిన్నం వౌరుషుస్తం సమంతత నిమీలిత ఇవ వృషభ. కళ్ళు మాత్రం కొంచెం అలా నిమీలించి మూసి ఒక ఎద్దులా కనపడ్డాడు రాముడు. చాలాసార్లు మహావీరుల్ని వర్షాన్ని, శరవర్షాన్ని, బాణవర్షాన్ని తట్టుకున్న మహావీరుల్ని ఎద్దుతో పోలుస్తారు. కారణం ఏంటంటే ఎద్దు ధర్మమునకు ప్రతీక. ధర్మదేవత ఎప్పుడు వృషభ రూపంలో తిరుగుతుంది. రాముడు కూడా ధర్మస్వరూపుడు కనుక రామో విగ్రహవాన్ ధర్మ అనే పదం పదే పదే గుర్తు చేయడానికి రాముడు చలించని వృషభంలో ఉన్నాడు అన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 4వ శ్లోకంలో 26వ సర్గలో చెప్పారు. ప్రతిగృహ్యచ తద్వర్షం, అంత వర్షం కురుస్తోంది. ఆ వర్షాన్ని తట్టుకుని నిమీలిత ఇవ వృషభ, తొణకని ఆబోతులా నిలబడ్డాడు ఆయన అన్నారు. అంతలోనే కోపం తెచ్చుకున్నాడు. దూషణుడి మీదకి 2 బాణాలు వేశాడు. దూషణుడు వాటిని ముక్కలు చేశాడు. ఆ తర్వాత మరో ధనుస్సు తీసుకున్నాడు. రాముడు వాడు ధనుస్సు నరికేశాట. అప్పుడు వాడు మరో బాణం తీసుకునే లోపు రాముడు 4 బాణాలతో వాడి రథానికి ఉన్న గుర్రాలు కూల్చేశాడు. ఆ తర్వాత రథ సారథి యొక్క తలకాయని అర్ధచంద్రాకార బాణంతో చంపేశాడు. బాణాల్లో కొన్నేమో ఇలా ఈటెలా ఉంటాయి, కొన్ని అర్ధచంద్రుడు ఎలా ఉంటాడు అలా ఉండే బాణాలు ఉంటాయి. అలాంటి అర్ధచంద్రాకారపు బాణం ప్రయోగించి దూషణుడి యొక్క రథసారథి తల నరికాడు. ఆ తర్వాత 3 బాణాలు వక్షస్థలం మీద కొట్టాడు. దాంతో వాడు రథంలోంచి కిందకు దూకి ఒక పెద్ద ఇనప గుదియ తీసుకున్నట్టు గడియ తీసుకున్నాడు.
ఆ గడియ తీసుకుని గిర్రున మీదకు వస్తూ ఉంటే రాముడు నవ్వి, ఈ గడియలు నా దగ్గర ఏమాత్రం పని చెయ్యవు, గడియలో నిన్ను చంపుతానురా, ఈ బోడి గడి ఏం చేస్తుందిరా అని పలికి 2 బాణములతో 2 చేతులు మొదలంటా నరికేసేట, భుజముల వరకు నరికాడు. 2 చేతులు డామ్మని కింద పడ్డాయండి. ఇక్కడ తమాషా ఏమిటో తెలిసిన, వాడి చేతులు ఒక్కో చెయ్యి ఒక దొంగలా ఉంది. వాడు సామాన్యుడు కాదు కదా, ఒక మద్ది చెట్టులో ఉందిట ఒక్కొక్క చెయ్యి. ఈ చేతులు తెగి కింద పడితే ఆ చేతుల కింద పడి 100 మంది రాక్షసులు వాళ్ళే తెచ్చారు. ఎవడు తీసిన గోతులో వాళ్లే పడతారంటారు కానీ ఎవరి చేతుల కింద వాళ్ళ సైనికులే పడి చేస్తారని వీడు నిరూపించాడు. వీడి చేతిలో ఇనప గడియ ఒకటి ఉంది, రాముడి మీద వేద్దామని తెచ్చుకున్న గడియ. ఆ గడియ పడి 500 మంది తెచ్చారు. ఆ విధంగా వాడి తవ్వుకున్న గోతులో వాడే పడ్డాడు. వాడి చేతులు తెగి కింద పడ్డంతో పెద్ద శబ్దంతో కింద పడ్డాడు, నెత్తురు కారింది. అప్పుడు వాడు దంతాలు విరిగిన ఏనుగు కూలినట్టుగా కొట్టుకుని క్షణంలో ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ దూషణుడు ఎప్పుడు చస్తాడా అని ఇంద్రుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇంద్రాది దేవతలని కూడా భయపెట్టిన మహాపరాక్రమవంతుడు వాడు. వీడు చావగానే శహభాష్ ఆయన పైనుంచి పుష్పవర్షం కురిపించాడు. వాళ్ళు చేయలేని పని రామచంద్రుడు చేస్తున్నాడు కదా, ఇంద్రుడు చెయ్యలేని చంద్రుడు చెయ్యలేని పని రామచంద్రుడు చేసి చూపించడంతో వాళ్ళు వర్షాలు కురిపించారు. ఇక్కడ రాముడిదేమో యుద్ధరంగంలో బాణవర్షం, కానీ దేవతలో హర్షంతో బాణవర్షం కురిపిస్తున్న రాముడి మీద పూలవర్షం కురిపించారు. ఇప్పుడు మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాథి అనే 3 సేనానాయకులు రాముడి మీదకి యుద్ధానికి వచ్చారు. వీళ్ళు కరుడికి సేనాపతులు, 3 అన్నమాట వాళ్ళు. ఒకడు మహాకపాలుడు, వాడి తలకాయ ఏకంగా మరి గుంటూరంత ఉంటుంది, అటువంటి వాడి చేతిలో శూలం ఉంది. స్థూలాక్షుడేమో అడ్డకత్తి తీసుకున్నాడు. ఇక 3వవాడు ప్రమాది గండ్రగొడ్డలు పట్టుకున్నాడు. అలా వస్తున్న వాళ్ళని చూసి రాముడు రండి ఆతిథ్యం ఇస్తానన్నట్టండోయ్. రాముడు అన్న మాట ఏమిటో తెలుసా, ఆతిథ్యం ఇస్తాను అన్నట్ట. నాకు అనుమానం ఏంటంటే ఏమిటి ఆతిథ్యం అని. ఒరే మీకు ఆయుధాలతో ఆతిథ్యం రా, ఏ పద్మాకర్ గారు వస్తే నేను చక్కగా ఆకు వేసి పళ్ళు పెట్టి ఆతిథ్యం ఇస్తాను, మీకు మాత్రం యుద్ధరంగంలో దెబ్బలే ఆతిథ్యం, ఆయనకి అట్లు మీకు చివాట్లు అని పలికాడు ఆయన. అతిథులను సత్కరించినట్టు చేసేట ఆయన. సంప్రాప్తాన్ అతిథీన్యవ, వాల్మీకి వ్రాసిన మాట. ఇంటికి వచ్చిన అతిథుల్ని పిలిచినట్టు పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడనమాట, బాగా సత్కారం చేశాడులేండి. అసలు ఈ మధ్యన ఇంటికి వస్తే కూడా అతి సత్కారాలు ఎవడో చేయటం లేదు, పేరుకే కానీ రాముడు మాత్రం బాగా సత్కరించాడు. అందులో మహాకపాలుడి శిరస్సుని 2 బాణములతో నుగ్గు చేశాడు, అది వాడికి ఆతిథ్యం. తలకాయను ముక్కలు చేశాడు. ఇంతలావు తలకాయ, అంత పెద్ద కపాలం రాముడి బాణముల దెబ్బలకి ఫట్మనే శబ్దంతో తునాతునకలై ఆకాశానికి ఎగిరి ఆ పెంకులు ముక్కలు కింద పడ్డాయి. అందులో వాడు ముక్కుపడి 30 మంది చచ్చారు. వాడు ముక్కే అంత పెద్దదంటే వాడి శరీరం ఇంకెంత ఉక్కులో ఉందో ఆలోచించండి, దుక్కలా ఉన్నాడో ఆలోచించండి. మరికొన్ని బాణములతో ప్రమాధిని చూర్ణం చేసి పారేసేట. ప్రమమాథ ప్రమాదినం అన్నాడు. అంటే ఈ ప్రమాది అనేవాడిని చూర్ణం పొడి చేసి పారేశాడు. స్థూలాక్షుణ్ణి మహావృక్షం పడగొట్టినట్టు పడగొట్టేశాడు. ఆ తర్వాత 5,000 మంది యోధుల్ని చంపాడు ఆయన. క్షణంలో 5,000 మందిని చంపేట దూషణుని యొక్క అనుచరుల్ని. దూషణ శానుగాన్ 5,000 కుపితక్షణాత్, కోపించి క్షణంలో రాముడు 5,000 మందిని చంపేశాడు. దాంతో కరుడు ఒరే శానగామి పృథుగ్రీవ మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు కూడా ఉపసేనాపతులు. శానగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరవీరుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహావీరుడు, మహాశ్వశ్రువు, కాలశ్వశ్రువు, రామశ్వశ్రువు, మహావీరుడు అని పేర్లు కలిగినటువంటి ఉపసేనా నాయకులు రాముడి మీదకి ఘోరమైన యుద్ధానికి వెళ్ళారు. 12 మందిటి వాళ్ళు. రాముడు 12 బంగారపు పిడి కలిగిన బాణాలతో ఒకడికి తల నరికాడు, ఒకడికి గుండెకాయ బయటికి లాగేశాడు, ఒకడికి చేతులు పీకేశాడు, ఒకడి యొక్క నడుం నరికేశాడు. ఇలా ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా చంపిపారేశాడు. 14,000 మంది రాక్షస యోధుల్లో 13,000 మంది చచ్చారట వరసగా. కేవలం 1,000 మందే మిగిలారు. అప్పుడు కరుడు ఈ సైనికులంతా చచ్చిపోతున్నారు,
నేను ఒంటరిగా మిగులుతున్నాను, నేనే స్వయంగా యుద్ధానికి వెడితే తప్ప ఈ రాముడు చచ్చేటట్టు లేడు, ఇప్పుడు నేనే వెడతానన్నట్ట. అప్పుడు త్రిశిరుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు వాడి దగ్గరకు వచ్చి, మహావీర, మేమెంతమంది ఉండగా నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు, రాజుగారు ఆఖరిని వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళడం చావడం లాస్ట్ అండ్ ఫైనల్గా రాజుగారిది. నేను నీ సేనానాయకుడినే కాదు, నీకు మంత్రిని, రథసారథిని, మిత్రుణ్ణి, పైగా నాకు 3 తలలు ఉన్నాయి, కాబట్టి నన్ను పంపించు. ఈరోజు యుద్ధంలో నేనైనా చస్తాను, లేదా రాముడైనా మరణించవలసిందే, మా ఇద్దరిలో ఒక్కరే మిగులుతారు. మయివా నిహతే రామం సంయుగాయోపయాస్యసి, నేనా చావాలి లేదా చంపాలి, రాముడు చచ్చిపోతే సమస్య లేదు, ఒకవేళ నేను మరణిస్తే అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఈరోజు మిగులుతారు అని పలికాడు. ఇది బాగుంది, వెళ్ళిరా అన్నట్టేనా, నువ్వు ముందు వెళ్ళు, తర్వాత సంగతి చూస్తాను అనగానే త్రిశిరుడు మహావేగంగా వెళ్ళే గుర్రములు పూంచిన, పిశాచపు గుర్రములను పూంచిన రథంలో ముందుకెళ్ళాడు. ఆ సమయంలో వాడి ధనుస్సు కొండలా ఉంది, వాడు బండ, వాడి ధనుస్సు కొండ. వాడు రాముడి మీదకి 500 బాణాలు వేశాడు. రాముడు 500 బాణాలను ఒక్క బాణంతో నరికేశాట. అర్ధచంద్రాకారపు బాణం, పెద్ద బాణం వేస్తే ఆ బాణం పటపటపట వాటన్నిటి నరికి అవతల పారవేసింది. దాంతో వాడు కుపితుడై 3 బాణములు రాముడు నుదుటి కొట్టాడు. రాముడు నుదుటిగా 3 బాణాలు 3 నాట్లు పెట్టాయి. అది చూడ్డానికి ఎలా ఉంది, 3 కుంకం బొట్లు పెట్టుకున్నట్టుగా ఉందిట. రాముడి నుదుట బాణములతో కొట్టిన మొదటి వీరుడు వీడు. అది చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. అయినా వ్యంగ్యంగా ఇలా అన్నట్ట, అహో విక్రమసూరస్య రాక్షస్యే దృశ్యం బలం పుష్పైరివ శరైర్యస్య లలాటేస్మిల్ పరీక్షతః. రాక్షస వీరుడా, నువ్వు మంచి బాణాలతో నా నుదుటి మీద కొట్టావు, ఆ 3 బాణములు నుదుడికి తగిలే కొంత రక్తం కారింది, ఆ బాణాలు పీక అవతల పారేస్తున్నాను, కానీ నీ బాణాలు ఎంత గొప్పవో, పువ్వులతో కొట్టినట్టుంది నాకు అన్నాడు ఆయన. అలాగే అన్నారు యుద్ధంలో, పుష్పైహివ, నీ బాణములతో కొడితే పువ్వులతో ఘాటు పెట్టినట్టుగా ఉంది నాకు. ఏం పరాక్రమం రానిది, పొగిడినట్టు ఉంది, అందులో వ్యంగ్యము ఉంది. శత్రువుల్ని నువ్వే గొప్పవాడు అని పొగడకూడదుగా, అందుకని అలా అన్నాడు. ఇప్పుడు నా బాణాల సంగతి చూడు, నీ బాణములు నా నుదుటికి తగిలాయి, నేను వేసే బాణము నీ నుదుటికి తగిలిన తర్వాత నువ్వు తట్టుకుని యుద్ధం చెయ్యగలిగితే అప్పుడు నువ్వు వీరుడివి అని 2 బాణాలు వక్షస్థలం మీద వేశాడు. ఒక బాణంతో త్రిశిరుడి గుర్రాలు పడగొట్టాడు. 8 బాణములతో సేనాధిపతిని చంపేశాడు. వాడి రథసారథిని మరో బాణంతో పడగొట్టాడు. అసలు ఎప్పుడు సారథి చచ్చాడంటేనే సగం అది పరాజయమే. జెండా ఓటి పైన ఎగురుతూ ఉంటుంది, రథానికి పైన ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ జెండా పడగొట్టారంటే ఇక అవతలవాడు చచ్చినట్లు లెక్క. ఆ జెండాని పడగొట్టేశాడు ఒక బాణంతో. రథం శిథిలం అయిపోయింది, చక్రాలు విరిగిపోయాయి. వెంటనే త్రిశిరుడు అందులోంచి దూకాడు. ఆ దూకుతూ ఉండగానే ఊహించని వేగంతో బాణం వచ్చింది. ఆ బాణంతో వాడి తల పగిలిపోయింది, ఇంకో బాణం వాడి వక్షస్థలం ఛేదించింది. దాంతో వాడి తల లేదు, వక్షస్థలము లేదు. ఇక మిగతా 2 తలలు కొంచెం కొన ఊపిరితో ఉంటే మరో 2 బాణాలతో వాటిని నరికేశాడు. ఈ విధంగా రామచంద్రుడు 3 బాణములతో 3 తలలు నరికి, ఒక బాణంతో వక్షస్థలాన్ని ఛేదించి వాడి ప్రాణం తీయగానే వాడు పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయాడు. దోషణుడు పోయాడు, త్రిశిరుడు పోయాడు, సేనానాయకులు పోయారు, ఉపసేనాపతులు పోయారు. దాంతో కరుడు రాముడి మీదకి ఘోర యుద్ధానికి వచ్చాడు. తన అస్త్ర విద్యా పాటవాన్ని వాడు ప్రదర్శించాడు, వాడేం సామాన్యుడు కాదు. కరుడు వేసే బాణాలు రాముడు ఖండిస్తున్నాడు, రాముడు వేసే బాణాలు కరుడు ఖండిస్తున్నాడు. ఆ పూట ఆ బాణములతో ఆకాశం అంతా కప్పుబడిపోయేదిట. కప్పుబడి కిందకి దిగేలోపు అసలు సూర్యుడు లేడా అన్నట్టుగా అయిపోయిందన్నారు. సూర్యో ఉన్న తదాస్వ ప్రకాశతే. రామబాణాలు, ఈ కరుడి బాణాలు అలా అలా ఆకాశంలో ఢీ కొట్టుకుంటూ ఉంటే ఆ బాణములతో ఆకాశమంతా ఆ ప్రాంతమంతా కప్పబడి ఆ పూట సూర్యరశ్మి కిందకి రాలేదు. అంత ఘోర యుద్ధం జరిగింది. ఆ సమయంలో కరుడు వికర్ణి అని పేరు కలిగిన ఒక విచిత్రమైన బాణం వేశాట. రాముడు ఆ బాణం దెబ్బతిని కూడా సహించి వాణ్ణి కర్ణి అనే బాణంతో కొట్టాడు.
వాడు రాముడి కవచం మీద 7 బాణాలతో కొట్టాడు. రాముడి కవచం కూడా దెబ్బకి విరిగిపోయిందన్నారండి. రాముడి కవచాన్ని పడగొట్టాడంటే వాడి మాటలు కాదు. పపాత కవచం భౌమౌ రామస్య ఆదిత్యవర్చస. సూర్యభగవానుడిలా వెలిగిపోతున్న రామచంద్ర ప్రభువు గారి వక్షస్థలానికి ఉన్న కవచాన్ని వాడు 7 బాణముల దెబ్బతో పగలగొట్టాడు. రాముడు మెచ్చుకున్నట్ట. అప్పుడు వాడు రాముడి కవచం తెగాక అసంఖ్యాక బాణాలు వేశాడు. ఆ బాణములు రాముడి శరీరం మీద గుచ్చుకుని నెత్తురు బుట్లతో ఒక మద్ది చెట్టు పూచినటువంటి ఎర్రని పువ్వులతో ఎలా కనపడుతుందో అలా కనపడ్డాడు రాముడు. పూచిన ఒక పుష్పాలతో ఎర్ర పువ్వులతో కూడిన చెట్లో ఉన్నాడనమాట. సాధారణంగా కింసుక వృక్షం అని ఉంటుంది. ఆ చెట్టు యొక్క పువ్వులు ఎర్రగా ఉంటాయి, అగ్ని పువ్వులు అంటారు వాటిని. ఆ అగ్ని పువ్వులతో కూడిన చెట్టు ఎలా ఉంటుందో రాముడు అలా ఉన్నాడు. ఆయన నల్లగా ఉన్నవాడు కదా, నీలవేఘ శరీరుడి యొక్క శరీరం నుండి నెత్తురు బొట్లు బయటకు వస్తూ ఉంటే ఎర్రని పువ్వులతో నల్లని చెట్టు వలె శోభిల్లాడనమాట. అలా శోభిల్లి రామచంద్రుడు ఒక బాణంతో వాడి ధ్వజాన్ని, కరుడి యొక్క రథధ్వజాన్ని పడగొట్టాడు. ఆ తర్వాత కరుడు క్రుద్ధుడై ఈట విసిరితే ఆ ఈటను 3 బాణాలతో నరికాడు. క్రమక్రమంగా అంతకంతకీ రాముడు విజృంభించాడు. రాక్షసుణ్ణి అర్ధచంద్రాకారపు బాణములు 3తో నొప్పించాడు. గుర్రాలు కూల్చి పారవేశాడు. కరుడి యొక్క రథాస్యాలన్నీ కూడా పిశాచాలు. ఆ పిశాచాలను పడగొట్టాడు. ఒక బాణంతో రథసారథి యొక్క శిరస్సు నరికాట. షష్ఠేనతు శిరస్సంఖ్యే ఖరస్య రథసారథే. 6వ బాణంతో వాడి తల నరికి అవతల పారవేశాడు. ఆ తర్వాత కరుణ్ణి తీవ్రంగా గాయపరిస్తే వాడు ఏం చేయాలో తెలియక రథంలోంచి కుప్పించి కిందకు దూకేట. ఆ దూకేటప్పుడు రథంలో పెద్ద గద ఉంటే ఆ గద తీసుకున్నాడు. ఆయుధాలు పోయాయి, రథం పోయింది, సారథి పోయాడు. అందుకని రథంలో ఉన్న మంచి ఇనప గద, ఆ ఇనప గదకి మళ్ళీ బంగారపు కట్లు కూడా తొడిగారు. బంగారపు కట్లు కలిగిన అయోమయమైన గద పుచ్చుకుని కిందకి దిగాడనమాట. అయోమయం అంటే ఇనపమయం అని అండోయి. అయహ అంటే ఇనుము, అయోమయం అంటే ఇనపమయం. పూర్తిగా ఇనుముతో తయారు చేయబడినటువంటి గద. మన వాళ్ళు ఎవడన్నా బుర్ర తక్కువడు ఉంటే వీడు ఉట్టి అయోమయం గడిరా అంటారు. అంటే వాడు బుర్ర అయోమయం అనమాట, ఇనపమయం. అక్కడ అంతరార్థం అది. ఇనుము అంత తేలిగ్గా కరగదు కదా, టింగ్ టింగ్ అని కొట్టిన ఉపయోగం లేదు కదా. ఎన్ని చెప్పినా ఎవరికన్నా వెలగకపోతే వాడు బుర్ర పని చేయకపోతే అయోమయం గడివిరా అంటారు. అలా వచ్చాయి సామెతలు మనవి. అలాంటి గద తీసుకుని ఎదురుగుండా నిలబడి ఈరోజు ఈ గదతో నీ ప్రాణం తీస్తానన్నట్ట. రాముడు ఇంతవరకు యుద్ధములో రథములో కూర్చుని యుద్ధం చేసి ఇప్పుడు ఆయుధం మాత్రమే పట్టుకొని రథం లేక కింద నిలబడిన వాడు చూసి కొంచెం జాలిపడ్డాడు. రాక్షస, నువ్వు ఒంటరివాడివి అయిపోయావు. ఏదో కొద్ది మంది తప్ప ఎక్కువ మంది రాక్షసులంతా చచ్చిపోయారు. మహా అయితే పట్టుమని 10-12 మంది మిగిలారు మీ వాళ్ళు. ఇంత పూర్వం నీతో ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథబలాలున్నాయి, కాల్బలం ఉన్నది. అదంతా నశించిపోయింది. నీవు ఈ బలాన్ని చూచుకొని చెయ్యరాని మహాపాపాలు చాలా చేశావు. ఈ ప్రపంచంలో నీలాంటి పాపాత్ముడు మరొకడు కనపడలేదు నాకు. ప్రాణులకి హింస కలిగించేవాడు, జీవుల్ని చంపి వాటిని తినేవాడు ఎప్పటికైనా మృత్యువు వల్ల తీవ్రమైన యాతన పొందుతాడు. ఒక ప్రాణి తనని చంపేసి తినేస్తూ ఉంటే అవతల ప్రాణి అనుకుంటుందిట, ఈ దుర్మార్గుడు నన్ను చంపుతున్నాడు, వీడిని కూడా ఇలాగే తినే రోజు వస్తే నాకు బాగుండని ఏడుస్తుంది పాపం అది. అలా నువ్వు ఎంతమందిని చంపావు? మానవుల్ని, సింహాలని, పులుల్ని, దున్నపోతుల్ని, జింకల్ని, ఇలా ఒకరిని కాదు అందరినీ సంహరించావు. ఇంతమందిని చంపిన పాపాత్ముడివైన నిన్ను కాలం ఒక సర్పమై కాటు వేయక మానదు. లోభాత్ పాపాని కుర్వాణః కామాద్వాయో నబుధ్యతే భ్రష్టః పశ్యతి తస్యాంతం బ్రాహ్మణీ కరకాదివా. నలికండ్ల పాము అని ఒక పాము ఉంటుంది, చిన్ని చిన్ని కళ్ళున్న మెలికల పాము. ఈ మెలికల పాము అప్పుడప్పుడు చిన్న పొరపాటు చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటుందిట. అదేమిటో వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. వడగళ్ళు పడతాయి కదా కిందకి వర్షంలో, ఆ వడగళ్ళు కనపడితే అవంటే ఇష్టంట వీటికి, ఈ మెలికల పాముకి. ఆ నలికల పాము ఏం చేస్తుందన్నమాట, గబుక్కుని ఆ వడగళ్ళు తింటుంది, తినగానే చచ్చిపోతుంది. వడగళ్ళు తగిలాయా మంచు తగిలితే చచ్చిపోతుంది అది.
ఆశతో వడగళ్ళు తిని నలికళ్ళ పాము ఎలా చస్తుందో అలాగే నీలాంటి పాపాత్ములు కామం వల్ల లోభం వల్ల మహాపాపాలు చేసి ఎంతోమందికి హాని చేసి ఆ ఫలితంగా దుర్మరణం పాలవుతారు. మీ రావణుడు కామంతో చేసిన పాపాలు అన్నీ ఇన్నియా, లోభంతో చేసిన పాపాలు అన్నీ ఇన్నియా? కాదు కాదు. మీరు చేసిన మహాపాపాలు లెక్క పెట్టడం చిత్రగుప్తుడి వల్ల కూడా కాదు. అన్ని పాపాలు చేసిన నీకు కూడా దుర్మరణం తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పారిపోతే నిన్ను విడిచిపెడతాను, లేదా ఇవాళ నువ్వు సర్వనాశనమై చేస్తావు. ఓరి పాపాత్ముడా, ఋషీశ్వరులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళని అన్యాయంగా పీకనులిమి చంపేసి వాళ్ళ రక్తం తాగి వాళ్ళని తిన్నారు కదరా మీరు. ఆ పాపం ఒట్టినే పోతుందా? నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం సవిషాణామివాన్నానాం భుక్తానాం క్షణదాచర. ఓరి నీచుడా, విషం తెలిసి తిన్నా తెలియక తిన్నా కడుపులోకి వెడితే వాడి ప్రాణం తీస్తుంది. విషాన్నం తిన్నవాడు ఎంత గింజుకున్నా అంత తేలిగా బతుకుతాడా? కాలకోట విషం పొరపాటుని మింగేశాడండి. నేను పొరపాటుని తిన్నానంటే కుదరదు. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. ఈ లోకంలో విచ్చలవిడిగా పాపాలు చేసిన దుర్మార్గులు ఇక్కడ చివరి క్షణాల్లో ఆ పాపాలు అనుభవిస్తారు. మరణించాక క్రూర కఠోర నరక శిక్షలు అనుభవిస్తారు. ఇది రాముడు చెబుతున్న మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ వెంటనే అనుభవించకపోయినా చివరిలో అనుభవిస్తారు, కానీ ఇక్కడ అనుభవిస్తారట, మరణించాక అనుభవిస్తారు. నువ్వు అలాగే ఎన్నో పాపాలు చేశావు. ఈ క్షణమే నీ ప్రాణం తీయటానికి దశరథ మహారాజు అందుకే నన్ను పంపాడు. ఇవాళ ఈ క్షణంలో నీ ప్రాణం తీయటానికి నన్ను ఇక్కడికి పంపినవారు ఎవరు? మా తండ్రి దశరథుడు. ఉట్టినే అడవిలో ఉండమని లేదు ఆయన. 14 ఏళ్ళు అడవిలో ఉండు అని ఆయన చెప్పినప్పుడే దానిలో ఉన్న అంతరార్థం నాకు అర్థమైంది కాబట్టి నేను వనవాసానికి వచ్చాను. నీలాంటి పాపాత్మల్ని చంపడానికి పంపాడు ఆయన. అప్పుడప్పుడు రాముడు ఇలా ఉన్న విషయాలు చెబుతూ ఉంటాడు. అన్ని వేళలో చెప్పకూడదు, కానీ కొన్ని సమయాల్లో చెప్పాలి. అందుకు పంపాడు దశరథుడు. ఆయన ఆజ్ఞతోటే నీలాంటి పాపాత్మల ప్రాణాలు తీయడానికి వచ్చాను. చిన్నప్పుడే విశ్వామిత్రుడు వెంట అడవికి పంపుతున్నప్పుడే మీ సంగతి చూడమని చెప్పాడు ఆయన. అది ఇప్పటికీ నాకు ఆజ్ఞ కిందే భావించి అలాగే చేస్తాను. నీ వల్ల చచ్చిన ధర్మాత్ములు ఏ లోకానికి వెళ్ళారో అక్కడికి యుద్ధంలో చస్తే నువ్వు వెడతావు. ఇప్పుడు యుద్ధంలో చస్తే ఒక లాభం ఉందండోయ్. యుద్ధంలో చచ్చిన వాడు వీరమరణానికి ప్రతీకగా వీరస్వర్గానికి ఎడతాడు. నువ్వు ఇంతకుముందు చాలామందిని చంపావు, వాళ్ళంతా వీరస్వర్గానికి వెళ్ళుంటారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెడతావు. వెళ్ళగానే వాళ్ళు అంటారన్నమాట, ఎరా మమ్మల్ని చంపావా, నువ్వు చచ్చావా, రా అంటారు. అక్కడ నీకు ఈ భోగాలు ఉంటాయో లేదో తెలియదు, అక్కడ వాళ్ళు నీ ప్రాణం తీయచ్చు. ఇతఃపూర్వం నీ చేతిలో చిత్రహింసలకి గురైన ఋషులు ఆకాశంలో దివ్య విమానాల్లో నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు చిత్రహింసల పాలైతే బాగుండును అనుకుంటున్నారు. సరే, పారిపోకుండా నిలబడితే మాత్రం రా, నా మీద బాణాలు వేయి, నీ ఆయుధం ప్రయోగించు, తర్వాత సంగతి చూస్తాను. యుద్ధరంగంలో నిలబడితే పారిపోకుండా ఉంటే శిరస్థాళఫలం యత, తాటిపండు నేల మీద చెట్టు మీద నుంచి రాల్చినట్టుగా రాల్చేస్తాను. తాటిపండు బాగా ముద్దితే ఢామ్ అని కింద పడుతుందండోయ్. తాటిపండు ఎలాగ నేల మీద పడుతుందో అలా నీ తల నా బాణానికి తెగి నేల మీద పడుతుంది అనగానే వాడు వికృతంగా నవ్వాడు. ఇంకో 1,00,000 మందిని చంపినా మాకు పశ్చాత్తాపం రాదు, అది మాకు ఇష్టం, మా లక్షణం అది. అన్యమతస్థుల్ని చంపి పారేయటం, వాళ్ళని తినడం మా లక్షణం. దశరథి, నిన్ను నువ్వు పొగుడుకుంటే పొగుడుకున్నావుగాక, యుద్ధరంగంలో నా ముందు నిలబడలేవు అని గిర్రన తిప్పి గద విసిరేశాడు. ఆ గద రాముడి మీదకు వస్తోందిట. వస్తున్నప్పుడు ఈ గద దారిలో అడ్డంగా ఉన్న చెట్లని పొదల్ని భస్మం చేసి రాముడి మీదకు వచ్చింది. అంత బలమైన గద. అంటే రాముడికి వస్తున్న దారిలో కొన్ని పొదలు ఉన్నాయన్నమాట, చెట్లు ఉన్నాయన్నమాట. అవి కూడా విరిగిపోయాయిట. విరిగి ఆ గద రాముడి మీదకి వస్తుంటే రాముడు నవ్వాడు. 3 బాణములతో ఆ గదని తుత్తునీలు చేసి పారేశాడు, ముక్కలు ముక్కలు చేసేసాడు. చిచ్ఛేద బహుదాశ్చరై. మంత్రము ఓషధుల వల్ల పాము విషం విరిగిపోయినట్టుగా రాముడి బాణాల దెబ్బకి ఆ గద ముక్కలైపోయింది. ఇప్పుడు కరుడి దగ్గర ఆయుధం లేదు, ప్రస్తుతం వాడు నిరాయుధుడు. అందుకని
రాక్షసాధమా, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతవరకు నీ బలం ప్రదర్శించావు, నీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పోయాయి, ఇక ఆఖరిసారిగా మిగిలిన గద నాకేసి విసిరావు, ఆ గద తిరుగులేందన్నావు, తిరుగులేని గద విరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? యుద్ధం చేస్తావా పారిపోతావా అనగా వాడు చెట్టు పీకి మళ్ళీ వేసేట. అబ్బే వాడు మూర్ఖుడు, అంత తేలికపోతాడా? పాపాత్ములకి ప్రాణం పోయినా పశ్చాత్తాపం రాదు. అందుకే వాడు ఇదిగో మద్ది చెట్టు అని పెద్ద మద్ది చెట్టు పీకి విసిరేశాడు ఆయన. హతస్థమితి చాబ్రవీత్, ఈ దెబ్బకి చచ్చావన్నట్టు. పైగా అది మామూలు మద్ది చెట్టు కాదండి, మహాసాలం అన్నారు. ఆకాశం అంత ఎత్తు పైకి లేచిపోయిన పెద్ద మద్ది చెట్టు వేళ్లతో పీకి విడిచిపెట్టాడు వాడు. రాముడు మళ్ళీ దాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత 2 బాణాలతో వాడి వక్షస్థలం మీద కొట్టగానే నెత్తురు చిమ్మింది. అయినా సరే వాడు ఇంకో చెట్టు విసిరాడు, తర్వాత రాయి విసిరాడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు ఇక వీడిని ఉపేక్షించకూడదనుకున్నట్ట. క్రమంగా సూర్యుడు అస్తమించబోతున్నాడు. సూర్యాస్తమయం జరిగితే ఒక నష్టం ఉంది, రాక్షసులకి బలం పెరుగుతుంది. అందుకని టక్కున వెనక ముందు చూడకుండా అర్ధచంద్రాకారపు బాణం సూటిగా వాడి గుండెలో గుచ్చుకునేటట్టు వేశాడు. అది వాడి వక్షస్థలాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది. పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు వాడు. పూర్వం ఇంద్రుడి దెబ్బకి బలాసురుడు చచ్చిపోయినట్టుగా, అలాగే నముచిని వజ్రంతో కొట్టి ఇంద్రుడు చంపినట్టుగా రాముడు వాడిని బాణంతో చంపగానే బ్రహ్మ ఋషులు రామ భలే భలే, ఈ కరుణ్ణి చంపడానికే నువ్వు ఇక్కడికి వచ్చావన్నారట వాళ్ళు. ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళు, నువ్వు శరభంగుని ఆశ్రమం దగ్గర ఇంద్రుడిని చూసావు కదా, అప్పుడు ఇంద్రుడు శరభంగుడితో ఏం చెప్పాడా అని అడిగావు. అప్పుడు శరభంగుడు కొన్నే చెప్పి కొన్ని చెప్పకుండా వదిలేశాడు. ఇప్పుడు చెబుతున్నావు అసలు రహస్యం. ఏ తదర్థం మహాతేజ మహేంద్ర పాకశాసన శరభంగాశ్రమం పుణ్యం ఆజగామ పురందర. ఈ కరుడు చచ్చేదాకా మాకు సుఖం ఉండదు. శరభంగా ఈ కరుడు చచ్చేటట్టుగా రాముణ్ణి మంచి ఒక ఆశ్రమానికి పంపు. ఆ ఆశ్రమానికి వెడితే అక్కడ శూర్పణఖ ఆయన చూడాలి. శూర్పణఖ చూస్తేనే శూర్పణఖ ముక్కు చెవులు తెగుతాయి, తెగితేనే అది రెచ్చగొడుతుంది కరుణ్ణి. రెచ్చగొడితే రెచ్చగొట్టబడిన కరుడు రాముడి మీద యుద్ధానికి ఎడతాడు, రెచ్చిపోయిన వాడు చచ్చిపోతాడు, అప్పుడు మా పీడ పోతుంది అని ఇంద్రుడు ఆ విషయం చెప్పడానికి శరభంగుడి దగ్గరికి వచ్చాడు. శరభంగుడు చెప్పకుండా ఈ ఆశ్రమం దగ్గరికి నిన్ను పంపాడు. ఇదంతా ఇంద్రుడు చేసినటువంటి పని. ఆనాడు ఇంద్రుడు ఎందుకు వచ్చాడు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది. 1 శరభంగుణ్ణి బ్రహ్మలోకానికి పంపడానికి, 2 నిన్ను సుతీక్ష్ణాశ్రమానికి పంపడానికి. సుతీక్ష్ణాశ్రమానికి వెళ్ళడం ద్వారా 3వ పని ఖరదోషణాదుల్ని చంపడం. ఇవన్నీ కూడా మేము అనుకున్నట్టే చేశావు అనగానే రాముడు నవ్వుకున్నట్ట. వాళ్ళు అనుకున్నట్టు చేయడం కాదు, ఈయన అనుకుని వచ్చాడు. అసలు ఆయన వైకుంఠం నుంచి ఇదంతా అనుకునే వచ్చాడు. రాముడి మీద వాళ్ళు పుష్పవర్షం కురిపించారు. ఆ తర్వాత లక్ష్మణుడు ఇదంతా చూస్తున్నాడుగా, కొండగుహలోంచి పైనుంచి చూస్తూనే ఉన్నాడు ఆయన కొండగుహలో నుంచి సీతాదేవిని తీసుకుని రాముడి దగ్గరికి తిరిగి ఆశ్రమానికి వచ్చేశాడు. తిరిగి వీళ్ళంతా పంచవటి దగ్గర ఉన్న ఆశ్రమంలో అడుగుపెట్టారు. ఎంతసేపు కొండగుహ దగ్గర అట్టే పెట్టాడు సీతని. కారణం ఈ బాణాలు పొరపాటున సీతకి తగులుతాయేమోనని భయం, పైగా యుద్ధ సమయంలో ఎవడైనా పక్క నుంచి అపహరించవచ్చుననే భయం. 3 గడియల్లో 3:24 72 నిమిషాల్లో రామచంద్ర ప్రభువు ఇంతమందిని 14,000 మంది రాక్షసుల్ని ఖరదోషణాదుల్ని సర్వనాశనం చేశాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి. అది చూచావిడ ప్రేమతో కౌగులించుకొని ఆనందపడిందిట. ఇప్పుడు అర్థమైందా ఎందుకని ఆయుధాలు కావాలన్నాడు ఆయన. ఆయుధాలు హింస కోసం కాదు, అహింసాపరుల్ని రక్షించడం కోసం కూడా అవసరమే అన్నట్ట. మేఘముల నుండి చంద్రుడు బయటకు వచ్చినప్పుడు ఎలా వెలిగిపోతాడో ప్రస్తుతం రాక్షసుల యొక్క సైనికుల మధ్యలో నుంచి రామచంద్రుడు అలా వచ్చాడు. మేఘ విముక్తమైన చంద్రుడిలో ఉన్నాడు అప్పుడు ఆయన. ఈ రాక్షసులంతా చచ్చిపోయినా రాముడు ఒక 2-3 సామాన్యుల్ని విడిచిపెట్టాడు. శూర్పణఖని విడిచిపెట్టాడు. అకంపనుడు, జనస్థానుడు, త్రిశిరుడు అని 3 విడిచిపెట్టాడు. ఈ త్రిశిరుడు అంటే ఇందాక తెచ్చిన త్రిశిరుడు కాదు, ఇంకొకడు
కారణాలు కొన్ని ఉంటాయి. అందరినీ చంపలేదు ఆయన. ఈ 14,000 మంది కాక కూడా ఉన్న వాళ్ళలో ఒకళ్ళిద్దరిని ఎందుకు విడిచిపెట్టాడంటే ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. ఎవరికి? రాక్షసులకి. ఏం భవిష్యత్తు? యమలోకానికి వెళ్ళే భవిష్యత్తు. అందుకని విడిచిపెట్టాడు. అందులో అకంపనుడని ఒకడున్నాడు. వాడు మహావేగంగా ఇదంతా చూసి బయలుదేరి రావణుడి దగ్గరికి వెళ్ళాడు. చూడడం చూశాడు, వేగంగా బయలుదేరాడు, వణికిపోతూ వెళ్ళట. వాడి పేరు అకంపనుడు, కానీ కంపించిపోయాడు. అసలు పేరేమో కంపించిపోట, కంగారేం పడ్డం వణికిపోవడం. కానీ ఇప్పుడు వణికిపోతూ రావణుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యం అబ్రవీత్. వేగంగా రావణుడి దగ్గరికి వెళ్ళి, నాకు రాముడు తప్ప ఇంకో పదవి రాదేంటి మా ఇద్దరు గొడవ, రావణాసురుడి పేరు ఎత్తుదామన్నా రాముడే వస్తాడు ముందు. ఆ రామనామం అంత జీర్ణించుకుపోయిందనమాట. రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నట్ట, రావణ 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 భయం భయం మనకన్నట్ట. ఓరిని దుంప తెగ మనకేం భయం రా, నీకు అభయం ఇస్తున్నానన్నాడు ఆయన. అమ్మయ్య, అభయం ఇచ్చావు కదా, అయితే చెబుతున్నాను విను. జనస్థానంలో నీ ప్రతినిధిగా కరుడు 14,000 మంది దానవులతో ఉన్నాడనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నేను ఆ కరుడికి ముఖ్య అనుచరుణ్ణిని కూడా తెలుసు. నీ ఆజ్ఞ మీదే ఈ లంక నుంచి కరుడి దగ్గర ఉంటున్నాను. నిజానికి నేను నీ గూఢచారిని, కానీ అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళంతా పోయారు, నేను ఒక్కడే అతి కష్టం మీద ఎలాగో ఇక్కడికి వచ్చానన్నట్ట. దశకంఠుడికి మతిపోయింది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఓరి గూఢచారి, ఈ మధ్య నువ్వు ఎందుకు రాలేదా అనుకున్నాను. నువ్వు రాకపోతే నేను ఏమనుకున్నానంటే అక్కడ ఏ కష్టాలు లేవు కదా, మనకేం ప్రమాదం లేదు కదా అనుకున్నాను. సాధారణంగా గూఢచారి ఎప్పుడు వస్తాడు? ఏదైనా ప్రమాదం వాటిల్లితే రాజుకి అప్పుడు చెప్పడానికి వస్తాడు. ఈ మధ్యన ఏళ్ల తరబడి నువ్వు జనస్థానంలో ఉన్నావు, నా దగ్గరికి ఎప్పుడూ రాలేదు. కాబట్టి మన వాళ్ళు సుఖంగా ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు చావు కబురు చల్లగా తెచ్చావు. నాకెంతో ఇష్టం దండకారణ్యంలో ఉన్న జనస్థానం. దండకారణ్యంలో రాక్షసులు ఉండడానికి ఒక ప్రత్యేక స్థలం పెట్టుకున్నారు వాళ్ళు, దానికి జనస్థానం అని పేరెట్టుకున్నారట. అక్కడికి వెళ్ళి కరుణ్ణి దోషణుణ్ణి చంపగలిగిన వాడు ఎవడు? వాడికి ఇక ప్రాణములు ఉండవు, వాడు నిలబడు, వాడిని చంపి తీరతాను. ప్రాప్తుం వైశ్రవణేనాపి నయమేన విష్ణునా. నాకు అపకారం చేసిన వాడు ఇంద్రుడైనా కుబేరుడైనా యముడైనా విష్ణువైనా వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తాను, వాళ్ళని బతకనివ్వను. అసలు నేను ఎవణ్ణి? కాలస్య చాప్యహం కాలః, నేను మృత్యువుకి మృత్యువుని, అగ్నికి అగ్నిని. అటువంటి నాకు అపచారం చేసిన వాడెవడం? జనస్థానంలో ఏం జరిగింది? 14,000 మంది రాక్షసులు కరుడు చచ్చారంటే అది మాటలు కాదు. చెప్పనగా ఇదిగో నువ్వు ఇలా కోపంతో మాట్లాడితే నాకు వణుకొచ్చేస్తోంది, ముందు నాకు అభయం ఇయ్యి, నేను చెప్పాక నా మీద కోపగించి ఆ కోపంలో నన్ను కొట్టకు. తెక్కొచ్చిన వాడు అవతల వాడు చెప్పిన మాట వినగానే ఆగ్రహంలో ముందు వాడిని కొడతాట ఒకటి, ఆ దెబ్బకి నేను పోతాను. కాబట్టి నువ్వు నాకు అభయం ఇస్తే జరిగింది చెబుతానన్నట్ట. అప్పుడు ఆయన, ఏం కంగారు పడకు, అభయం తస్మై ప్రదదౌ రక్షసాంవరః. అభయం ఇచ్చాడు దశకంఠుడు, నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు అని ముందు అభయం ఇచ్చాడు. ఇప్పుడు వాడు మనస్సు కాస్త కుదుటపడింది. కుదుటపడ్డాక ఇలా అన్నాడు అప్పుడు ఆయన, మహారాజా, దశరథుడని ఒక రాజుగారు ఉన్నారు, ఆయన కోసల దేశాన్ని పరిపాలిస్తాడు, ఆ విషయం నీకు తెలుసు. ఆ దశరథుని కొడుకు దాశరథి పరమసుందరుడు, ఆయన సోదరుడు లక్ష్మణుడు కూడా అంత సుందరుడు. ఆ చేతులు, శిరస్సు, తల వెంట్రుకలు, అవయవాలు సాటిలేనివి. ఆ మహావీరుడు ప్రస్తుతం వనవాసం చేస్తూ జనస్థానానికి వచ్చాడు. అందులో ఒక్క రాముడు తమ్ముడి సాయం కూడా తీసుకోకుండా మొత్తం కరదోషణాదులతో సైతంగా మన రాక్షసులందరినీ చంపివేశాడు. ఒక్కడే రాముడు, ఒక్కడే. అసలు ఈ ప్రపంచంలో రాముడు ఒక్కడే, ఒక్కడ తప్ప ఇంకా పరబ్రహ్మ ఎక్కడున్నారు? రాముడు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే ఎంతమందిని సంహరించాడనగానే బుస్సుమన్నట్టుగా మాట్లాడాడు రావణుడు. అకంపన, నువ్వు చెప్పిన దాని ప్రకారం రాముడు మన వాళ్ళని చంపాడు, కానీ ఒక్కడ చంపడం అసంభవం. నా అనుమానం రహస్యంగా ఎవరో సాయం చేసి ఉంటారు. అతనికి ఎవరు సాయం చేశారు? దేవతలా? ఇంద్రుడా? ఇంకెవరైనా? అతడొక్కడైతే ఇంత సాహసం చెయ్యడు, ఇంత శక్తి ఉండదు అన్నట్ట.
రావణ, నాకు అభయం ఇచ్చావు కాబట్టి ఉన్న విషయం చెబుతున్నాను. నీకేమన్నా మతిపోయిందని ఇందాకుండా చెబుతూ ఉంటే విని కూడా మళ్ళీ ఏమైందని అడుగుతావు, ఎవరున్నారు కూడా అంటావు, రాముడు ఒక్కడే అని చెబితే మళ్ళీ అడుగుతావు. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే కొంచెం కోపంగా సరిగ్గా వినకుండా మళ్ళీ ప్రశ్నిస్తాడు ఆయన. అభయం పుచ్చుకున్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పాడు. మహారాజా, ఆ రాముడికి ఇంద్రుడు కూడా సాటిరాడు. ఇంద్రుడు లేడు, యముడు లేడు. అసలు వాడు చూస్తేనే నాకు కొత్త యముడు చూసినట్టుగా భయం కలిగింది. ఏదో నా అదృష్టం బాగుండి వెనకాలే దాక్కుని ఆయన బాణాలతో అందరినీ కొడుతూ ఉంటే గూఢచారిని గనక రివ్వుని ఎగిరి ఇక్కడికి వచ్చాను. నేను కూడా కత్తి పుచ్చుకుని యుద్ధరంగానికి వెళ్ళుంటే ఆ కత్తి పుచ్చుకుని వెళ్ళిన నా నెత్తి మీద ఒకటి కొట్టి మిత్తి దగ్గరికి పంపేవాడు వాడు. నా అదృష్టం బాగుంది, నీ అదృష్టం బాగుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. రాముడి వంటి పరాక్రమశాలిని నేను పుట్టాక ఎంతవరకు చూడలేదు. అసలు నీలో కూడా పరాక్రమం లేదు. ఆయన విష్ణువుతో సమానుడు, మహాపరాక్రమవంతుడు. లక్ష్మణుడు అని ఆయనకు సోదరుడు ఉన్నాడు, ఆయన అంత బలవంతుడే. కానీ అన్నగారి బలం చూసిన నేను తమ్ముడి బలం చూసే అవకాశం నాకు రాలేదు. భవిష్యత్తులో నీకేమన్నా రావచ్చేమో. మొత్తం జనస్థానమంతా ఒకే ఒక్క రాముడి చేతిలో నాశనం అయిపోయింది. అనగానే రావణుడు, అయితే ఇప్పుడే నేను వెళ్ళి ఆ రాముడిని అంతం చూసేసి వస్తాను, చంపి వస్తానన్నట్ట. జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం. లక్ష్మణునితో పాటు రాముడిని చంపడానికి ఇప్పుడే పెడతానన్నాడు ఆయన. రావణ, ఎంతసేపు నేను చెప్పింది విన్నావా నువ్వు? విని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు. నీకేమైనా మతిపోయిందా? నువ్వు ఒక్కడివి పెడితే చచ్చి ఊరుకుంటావు. 14,000 మంది వీరులు ఒక్క దెబ్బకి చచ్చిపోయారా అంటే నేను పెడతానంటావు నువ్వు ఇప్పుడు. అది తెలివి తక్కువతనం. అసాధ్య కుపితో రామ విక్రమేణ మహాయశా అపగాయా సుపూర్ణాయా వేగం పరిహరేచ్చరై. మహావేగంగా నదులు ప్రవహిస్తుంటాయి కొన్ని చోట్ల, ఏ గోదావరో గంగో. అలా మహావేగంగా ప్రవహిస్తున్న నది వేగాన్ని ఎవడన్నా ఆపగలడా? కానీ రాముడు బాణాలు ఇస్తే ఆ నది కూడా ఆగిపోతుంది. ఆనకట్ట కట్టగలడు బాణములతో నదులకు కూడా. అటువంటి రాముడు మహాకీర్తివంతుడు. తన పరాక్రమంతో కోపిస్తే సర్వనాశనం చేసేస్తాడు సృష్టిని. అతనితో యుద్ధానికి వెళ్ళడం అంత తెలివి తక్కువతనం లేదు. అతడు పురుషోత్తముడు. సముద్రాన్ని ఎంకగొట్టగలడు, కొండలు పిండి చెయ్యగలడు, చెట్లు ముక్కలు చెయ్యగలడు. పాపాత్ములు స్వర్గానికి ఎలా వెళ్ళలేరో రాక్షసులు రాముడి దగ్గరికి అలా వెళ్ళలేరు. పాపాత్ములు స్వర్గం చేరలేరు. నీ వంటి వీరులైన రాక్షసులు రాముణ్ణి చేరలేరు. కాబట్టి దేవతలు అసురులు కూడా చంపలేని రాముడితో యుద్ధానికి వెళ్ళడం అంటే ఈ క్షణమే మృత్యువుని వరించడం వంటిది. రాముణ్ణి చంపటానికి బలం కాదోయ్, బుర్ర ఉపయోగించాలి. అనగానే రావణుడు కొంచెం జంకాడుండోయ్. ఎందుకంటే అకంపనుడు అంత తేలిగ్గా పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం. అకంపనుడు గూఢచారి, బుద్ధిమంతుడు. అందుకనే కొంచెం ఆగాడు. ఆగకపోతే అప్పుడే పోయేవాడు రావణాసుడు. ఈ కథే ఉండేది కదా ఎంత. అయితే ఏం చేస్తే రాముడిని చంపచ్చు అన్నట్ట. ఆ రాముడికి ఒక భార్య ఉన్నది, సీత, పరమసుందరి, శ్యామ. శ్యామ అంటే మంచి యవ్వనంలో ఉన్న స్త్రీ అని అర్థం. శ్యామ యవ్వన మధ్యస్థ, నవయౌవనంలో అడుగుపెట్టిన 25-30 ఏళ్ల నుంచి వయస్సు కలిగిన సుందరీమణిని శ్యామ అంటారు. అంటే ఆవిడని చూస్తే ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందిట. అందుకని సీతని శ్యామ అన్నాడు. ఇది తెలియక ఒకడెవడో ఆవిడ నల్లగా ఉంటుందని అర్థం చెప్పాడు. వీడి తెలివితే అట్లా మడిపోను. శ్యామ అంటే శ్యామల వర్ణంలో ఉందిట. అంటే అందుకే భాష రావాలి. శ్యామ యౌవన మధ్యస్థ, మంచి యవ్వనంలో నవయౌవనంలో ఉన్నటువంటి స్త్రీని శ్యామ అంటారనేటటువంటి విషయం తెలియకపోతే, ఆ నిర్వచనం తెలియకపోతే లేక మాడతారు. కొన్ని అర్థాలు తెలియక ఏదో చెబుతూ ఉంటారు అనుకోండి. ఆవిడ అవయవాలన్నీ ఏర్చి కూర్చి భగవంతుడు సృష్టించాడు. స్త్రీ రత్నం ఆవిడ. ఈ ప్రపంచంలో గంధర్వ స్త్రీలు, అప్సరసలు, దేవతా స్త్రీలు ఎవ్వరూ ఆవిడికి సాటిరారు. రాముడి ప్రాణం సీత. రాముడిని చంపాలంటే సీతను అపహరించాలి. నువ్వు సీతను పట్టుకొచ్చేసి పెళ్లి చేసుకున్నావా, సీత సీత అని రాముడు ప్రాణం విడిచిపెడతాడు. అలా చంపాలి. అనగానే ఆహా, నువ్వురా గూఢచారి అంటే, గాఢమైన బుద్ధి కలిగిన గూఢచారివిరా అని మెచ్చుకొని వెళ్ళిరా. నీవు చెప్పిన ఉపాయమే నాకు యుక్తం అనిపిస్తోంది. రేపు ప్రాతకాలమే నేను ఒక్కడనే సీతని ఏదో రకంగా లంకా నగరానికి తీసుకొస్తాను.
రాముడిని ఆ రకంగా చంపుతాను అనుకున్నాడు తప్ప ఈ ఉపాయం తనని చంపడమే కాదు లంకనే చంపుతుందని గ్రహించలేకపోయాడు వాడు. గూఢచారిని పంపేసి అకంపనుడిని పంపి వెంటనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ప్రాతకాలమే దివ్యరథం ఎక్కాడు. మహావేగంగా బయలుదేరాడు. దండకారణ్యానికి వెళ్ళాడు. మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచుడి మధ్యన సన్యాసం పుచ్చుకున్నాడులేండి. ఇలాగే పుచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. వీడు కూడా ప్రస్తుతం కాషాయం కట్టేసి మునిలాగా జపం చేసుకుంటూ ఇలా దొంగచూపులు చూసుకుంటూ మధ్య మధ్యలో ఎవరు వస్తూ ఉంటారో అని చూసుకుంటున్నట్ట. ఆ తాటకాపుత్రుడైన మారీచుని దగ్గరికి వెళ్ళడంతో మారీచుడు తెల్లబోయి, ప్రభు నువ్వే స్వయంగా వచ్చావు, కాకితో కబురు పెడితే నేనే వచ్చావండి కదా అంటే, కాకులు దొరకనే వచ్చానులే అన్నట్ట. రావణాసుడికి ఆయన అతిథి మర్యాదలు చేశాడు, కూర్చోబెట్టాడు, మంచి భోజనాలు పెట్టేటండోయ్. భక్ష్య భోజ్యై అమానుషై, మానవులు తినని ఆహారం పెట్టాడు. అంటే వాడికి ఏం పెట్టాలో అవన్నీ పెట్టాడు. బాగా వాడు తినేవన్నీ పెట్టాడు. న్యాయం అని పీక్కు తింటారే అవన్నీ పెట్టాడు. ఇవన్నీ తిన్నాక తాగాక రాక్షసేశ్వరా కుశలంగా ఉన్నావా, ఒట్టినే రమ్మంటే నువ్వు రావు కదా, ఏదో పని మీదే వచ్చావు, నీ అంతటా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, నన్ను పిలవకుండా నీవు వచ్చావంటే ఏదో పెద్ద పని మీదే వచ్చావన్నట్ట. అవును నాయన అందుకే వచ్చాను. మన దండకారణ్యంలో కరుడు దూషణుడు 14,000 మంది రాక్షసులు ఉన్నారని నీకు తెలుసు. వాళ్ళంతా శూర్పణఖ యొక్క అండతో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్న మునుల్ని తినేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అధర్మాన్ని పెంచుతున్నారు. ఆ రాముణ్ణి పడగొట్టాలి, దానికి ఒకటే మార్గమని అకంపనుడు లాంటి వాళ్ళు చెప్పారు. పేరు చెప్పలేదు, కొంతమంది గూఢచారులు చెప్పారు. అందుకే వచ్చాను. రాముడి భార్యని అపహరిద్దాం అనుకుంటున్నాను. సీతని అపహరించటానికి నీ సాయం నాకు కావాలన్నట్ట. మారీచుడు వణికిపోయాడుండోయ్. మహారాజోయ్, నీకెవడో ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు నిన్ను నాశనం చేయటానికి ఈ సలహా ఇచ్చాడు నీకు. మిత్రరూపేణ శత్రునా, మిత్రుడిగా నటిస్తున్న శత్రువు ఎవడో నీ ప్రాణం తీయటానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి ఈ సలహా ఇచ్చాడు. ఒరే నాయన, సీతను గురించిన సమాచారం ఇచ్చిన వాడు ఎవడో నీకు నిజంగా ప్రాణశత్రువురా బాబు. ఆ దుర్మార్గుడు ఎవడో నీకు లంకకి కీడు తలపెట్టాడు. వాడిని అసలు బతకనివ్వకూడదు, వాడిని ఎవడో కానీ. వాడెవడో తెలిస్తే ఇప్పుడు వాడిని నెత్తి పగల కొడతాను నేను. బాబోయ్, కూరలు తీయబడిన పాము నోట్లో తలపెట్టితే బతుకుతాను తప్ప కూరలున్న పాము నోట్లో చేయి పెడతాడు ఎవడన్నా? ఒకవేళ మంచి విషం కలిగిన సర్పము నోట్లో చెయ్యి పెట్టి దాని కూరల కాటు తిని కూడా బతకొచ్చునేమో కానీ రాముడి బాణములు అనేటటువంటి విషాగ్ని తట్టుకోలేం. రాముడిని చూస్తే ఏనుగులు పీనుగులై పారిపోతాయి. నా మాట విను. రాముడు సింహం కంటే గొప్ప పరాక్రమవంతుడు. సింహానికి గోళ్ళు బలం, రాముడికి ధర్మమే బలం. రామచంద్రుడు తలుచుకుంటే లంకా నగరమే కాదు సమస్త లోకాలు భస్మైపోతాయి. ఇదిగో ఎందుకు వచ్చింది, శూర్పణఖ పిచ్చి పని చేసింది, ఆయన ముక్కు చెవులు కోశాడు. మన వాళ్ళు తెక్కొచ్చి యుద్ధానికి వెళ్ళారు, ఆయన చేతిలో చచ్చారు. 14,000 మందిని ఆయన ఎలా చంపాడో నాకు తెలుసు. హాయిగా రాముడు తన పెళ్ళంతో సుఖంగా ఉంటాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి తెగ తాగి నీ భార్యలతో విహరించు. ఎందుకు వచ్చింది? అస్సలు రాముడి జోలికి వెళ్ళొద్దు, నా మాట వినన్నట్ట. వెంటనే రావణాసుడికి ఇది నచ్చింది. బాగుంది ఇదే, ఎందుకు వచ్చింది రాముడి జోలికి వెళ్ళి తగాదా తెచ్చుకోవడం అని వెంటనే అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి తన భవనంలో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. నిజంగా మొదటిసారి సుఖంగా ఇంటికి పోయాడు. వాడు పోయే కాలం వచ్చిన వాడిని ఎవడోడు గెలుతాడు కదా. వాడు ఇంటికి వెళ్ళిపోయి 2-3 రోజులు సుఖంగా ఉన్నాడో లేదో, 3వ రోజు సభలో ఉండగా అన్నా అన్నా అంటూ పరిగెత్తుకుంటూ శూర్పణఖ వచ్చింది. ఈ శూర్పణఖ రావణాసురుడి ప్రాణం తీయడానికి పుట్టిన మృత్యు. ముక్కులు తెగిపోయి చెవులు తెగిపోయి ఆ రక్తం గడ్డగట్టేసి కాస్త ఇప్పటికి తగ్గింది. రక్తం కారడం ఆగిపోయింది. ఏదో రాసుకుని ఉంటుంది, ఏ క్రీమో, అక్కడికి వచ్చింది అది. ఆ సమయంలో పుష్పకమని పేరు కలిగిన సభాభవనంలో రావణాసుడు కూర్చునున్నాడు. నల్లని శరీర కాంతితో యమధర్మరాజులా కూర్చునున్నాడు. రాక్షస ప్రభు ఆ సమయంలో దేవతల మధ్యలో ఇంద్రుడిలాగా, రాక్షసేంద్రుడు రాక్షసుల మధ్యలో కూర్చునున్నట్ట. వాడి చుట్టూత ఉన్నటువంటి భటులు వీరులు రావణాసురుని తరచుగా ప్రశంసిస్తూ ఉంటారు. రావణాసురుడి సింహాసనం పూర్తిగా బంగారంతో చెయ్యబడి మధ్యలో మెత్తని
తూలిక కలిగినటువంటి ఆసనం అది. అంతా బంగారమే, కూర్చోవడానికి మాత్రం మెత్తన ఆసనం వేశారనమాట. అందులో కూర్చున్నాడు. బంగారం మధ్యలో రావణాసుడు ఎలా ఉన్నాడో తెలిసినా బంగారంలో బొగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. అలా ఉన్నట్టు వాడు ఎటువంటి వాడు? దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే సూర్యం వ్యాప్తా వన వివాంతకం. ఋషులు, దేవతలు, గంధర్వులు మొదలైన వాళ్ళందరికీ మృత్యుదేవత లాంటివాడు. 20 చేతులు 10 తలలు కలిగి ఉన్నాడు. పూర్వం దేవదానవ యుద్ధం జరిగింది. అప్పుడు ఇంద్రుడి యొక్క ఐరావతం వాడిని పొడిచింది దంతాలతో. ఆ 4 దంతములతో పొడిస్తే గాయాలు ఏర్పడ్డాయట. వాడి వక్షస్థలం మీద, వాడి ఛాతీ మీద ఆ 4 మచ్చలు ఇంకా ఉన్నాయన్నారు. ఐరావత విషాణాగ్రై. ఐరావతం దంతంతో పొడవడం వల్ల ఏర్పడిన గాయములు మచ్చలుగా మారిపోయి ఉన్నాయి. ఆ మచ్చలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి వాడికి. అంటే వాడు ఎటువంటి వాడు ఆలోచించండి. కొన్ని మచ్చలు పోవు, జీవితాంతం చెరిగిపోయిన మచ్చలవి. ఇంకా అనేక వజ్ర వైదూర్యాదులు తాపడం చేయబడిన ఆభరణాలు ధరించి ఆకాశమంతెత్తు ఉన్న కిరీటం ధరించి పర్వతంలా ఉన్నాడు వాడు. వాడి శరీరం అంతా మచ్చలే. విష్ణువు యొక్క చక్రం దెబ్బలు, ఇంద్రుడి వజ్రం దెబ్బలు, యముడి దండం దెబ్బలు, ఇవన్నీ తిని 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 ఒళ్ళంతా మచ్చలతో నిండిపోయిందిట. వాడి ఒళ్ళంతా ఎక్కడ చూసినా గాయాల మచ్చలే. మాసిపోయినా ఆ మచ్చలు అలా ఉన్నాయి. మచ్చలు పోయినా పిచ్చలు పోవని వాడికి ఆ పిచ్చలా ఉండిపోయింది. పరస్త్రీలోలత్వం. అటువంటి నీచుడు మహాపర్వతాలను విసిరేసేవాడు, కైలాస పర్వతం పైకెత్తినవాడు, ఎంతోమందితో యుద్ధం చేసినవాడు. అటువంటి వాడిని చూచి అమాంతంగా కాళ్ళ మీద పడిపోయి ఏడ్చి ఆ తర్వాత ఏడుపాపి ఎదురుగుండా నిలబడి తీవ్రంగా రావణాసురుడిని తిట్టింది. రావణాసురుడు పుట్టాక ఇలా తిట్టిన వాళ్ళు ఎవరూ లేరు. వాడిని సిస్టర్ కాబట్టే తిట్టి కూడా బతికింది. దుష్టుణ్ణి తిట్టగలిగే శక్తి సిస్టర్కు ఉంటుంది. ఇట్లాంటి అదో మిస్టరీ. రావణ, నువ్వు మూర్ఖుడివి అంది ఏకంగా. అసలు రావడమే మూర్ఖ అంది. అడ్డు చెప్పేవాళ్ళు లేక నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడుతున్నావు, కామోపభోగాల్లో మునిగిపోయావు. అందుకే నీ వెనకాతలు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నావు. శ్మశానంలో ఉన్న అగ్నికి విలువ లేదు. అగ్ని శ్మశానంలో ఉంటే ఎవడన్నా అక్కడికి వెళ్ళి దాని మీద వంట చేసుకుంటాడా? నువ్వు అలాంటి వాడివి. రాజు ఎప్పుడూ కూడా తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. గూఢచార వ్యవస్థ బాగుండాలి. తనకి ముప్పు తెచ్చిపెట్టేవాళ్ళని ఎప్పటికప్పుడు తప్పించుకోవాలి. అలా గూఢచారుల్ని పెట్టుకోక స్త్రీలోలుడివై భోగలాలసుడివై నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు. అందువల్ల కొద్ది రోజుల్లో నీ రాజ్యానికి ముప్పు వస్తుందని తెలుసుకోలేకపోయావు. నువ్వు మూర్ఖుడిలాగా వివేకశూన్యుడివి. ఎండిపోయిన పుల్లలైనా ఉపయోగపడతాయట. ఎండిపోయిన పుల్లలు వంటకు ఉపయోగపడతాయి. మట్టిగడ్డ కనీసం ఏదో గోడకి అలుక్కోవడానికైనా ఉపయోగపడుతుంది. దుమ్ము కూడా ఉపయోగపడుతుంది. కానీ రేపో మాపో నువ్వు పదభ్రష్టుడు అవుతున్నావు. పదవి పోయిన రాజుగారు ఉన్నాడే వాడు ఎందుకు పనికిరాడు అంటే నీ పదవి పోతుంది. అప్పుడు పదవి పోయిన నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావు. అసలు ఎంత గొప్ప ఉపమానం అండి ఇది. పదవి పోతే నాయకుడిని ఎవడు పట్టించుకోడు. మనం చూస్తున్నాంగా, మాజీ అనే పేరుతో వాడిని ఎవడు పట్టించుకోడు. అసలు పదవిలో ఉంటేనే పట్టించుకోరు ఎవరును. కానీ పదవి పోయినటువంటి నాయకుడు వస్తే ఎక్స్ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు వచ్చారంటారు. పాప మాజీ మంత్రి గారు వస్తే కనీసం కుర్చీలో ఒక్కడు లేచి సీట్ ఇవ్వడు. అదే మినిస్టర్ గారు వస్తే ఇస్తారు. పదవి పోతే ఏం ఉండదండి విలువ. ఆ మాట అరణ్యకాండంలో శూర్పణఖంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా నీ రాజ్యాన్ని పట్టించుకోవటం లేదు, నీ శత్రువుల గురించి ఆలోచించటం లేదు, దీనివల్ల నువ్వు నాశనం అవుతావు. నీ పదవి పోతుంది. పదవి పోతే నీ ముఖం ఎవడో చూడ్డు. ఎండిపోయిన పుల్లలకు విలువ ఉంది, మట్టి గడ్డకుంది, దుమ్ముకుంది. కానీ నతుస్థానాత్ పరిభ్రష్టై కార్యం స్వాధ్య వసుధాధిపై. పదవి పోయిన రాజుగారికి మాత్రం విలువ ఉండదు. పదవి పోయాక ఎవడో పట్టించుకోడు. భటుడు కూడా పట్టించుకోడు. మీరు చూడండి, ఎప్పుడైనా రిటైర్ అయిపోయాక ఎంత గొప్పవాడైనా సరే ఆఫీసర్ని ఎవడన్నా పట్టించుకుంటాడా? ఒక్కరోజు ఈ దుర్మార్గుడు నాకు లీవ్ ఇవ్వలేదండి, వీడి ఫంక్షన్కి కూడా రానండి, రిటైర్మెంట్ ఫంక్షన్కి అంటారు. అలా అన్నవాళ్ళని చూశాను నేను. ఓ ప్రిన్సిపాల్ గారు లీవ్ ఇవ్వక ఏడిపించాడండి. ఆయన రిటైర్ అయిపోతే ఆ ఫంక్షన్కి నేను ఒక్కడే వెళ్ళాను, ఎవడు రాలేదు. నేనంటే కాస్త మంచివాడిని కనుక నేను వెళ్ళా. అసలు ఒక్క స్టాఫ్ వస్తూ ఎరా ఆ రోజుల్లో మాకు లీవ్ ఇవ్వలేదురా, నీకు వెల్ఫేర్ ఫంక్షనా, మా వెల్ఫేర్ చూడని నీకు వెల్ఫేర్ కాదురా సెల్ఫేర్ రా అని తిట్టారు. పాపం ఆయనకి ఎవరు ఇవ్వలేదు. నేనే పద్యాలు రాసి వెళ్ళిరా అన్నాను. ఏం చేస్తాం మరి, తప్పదు కనుక.
అందువల్ల పూర్వం ఏమన్నారన్నమాట, అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్. పదవిలో ఉన్నప్పుడు తప్ప పదవి పోతే ఇంకా తర్వాత ఎవడు పట్టించుకోడు. ఏ పదవితో సంబంధం లేకుండా ఉండేది మీలాంటి మంచివాడు నేనును. ఇప్పుడు మిమ్మల్ని పదవి చూసి గౌరవిస్తున్నావా? కాదే. ఇప్పుడు నా దగ్గర ఏం పదవి ఉందని నా ముఖానికి గట్టిగా మాట్లాడితే మీ దగ్గర ఉన్న ఉంగరంలో ఒక్క ఉంగరం లేదు చేతికి, ఉంగరాలు మీ దగ్గర, బొంగరాలు నా దగ్గర. అయినా చూడండి, ఏదో గురువుగారు దండం పెడుతున్నారా, కేవలం రామ అనే ఒక గొప్ప సంపద ఉంది కనుక. కాబట్టి నువ్వు పదవి పోకుండా కాపాడుకోవాలి. పదవి పోతే నీకు విలువ ఉండదు. పదవి ఉండాలంటే శత్రువులు విజృంభించకుండా చూడాలి. ఇక్కడున్న వాళ్ళంతా ముఖస్థుతి చేసి నువ్వు ఇంతవాడివి అంతవాడివని పొగుడుతూ ఉంటే అవన్నీ నిజం అనుకుంటున్నావు. కానీ నీ అంతం చూసేవాడు ఒకడు వచ్చాడు, అది తెలుసుకో. రావణ సంపదలు ఇంకా సంపదల్ని పెంచడానికి ఉపయోగపడాలి, కానీ సర్వనాశనం అవ్వడానికి ఉపయోగపడకూడదు. రాముడు లేవాడు ఒకడు వచ్చాడు, నీ ప్రాణం తీయటం ఖాయం, లేదా నీ పదవి లాక్కోవడం ఖాయం. వాడి వల్ల మనకు ముప్పు తప్పదు. వాడే నా ముక్కు చెవులు కోయించాడు, మన వాళ్ళంతా జనస్థానంలో నాశనం అయిపోయారు అనగానే రావణాసురుడి ముఖం మళ్ళీ కందగడ్డ అయిపోయింది. నేను సరిగ్గా ఎంతో పూర్వం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు సోదరివి ఆ రాముడి వల్ల పరాభవింపబడిన దానివి గనక రాముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కశ్చ రామ, ఎవడా రాముడు అసలు? కథం వీర్య, అతని పరాక్రమం ఎటువంటిది? కిం రూప, అతని రూపం ఎలా ఉంటుంది? కిం పరాక్రమ, అతని పరాక్రమం ఎటువంటిది? ఎంతమందిని చంపాడు? మన వాళ్ళు అందరినీ చంపాడా, ఎవరైనా మిగిల్చాడా? వీడు ఎంత మూర్ఖుడండి. ఎంతో పూర్వమే ఒక 4-5 రోజుల క్రితం అకంపరుడు అందరూ చచ్చారని చెబితే ఇంకా ఎంతమంది చచ్చారు, ఎంతమంది ఉన్నారు? కరదూషణాదులు ఇద్దరూ చచ్చారా, లేక ఎవడన్నా మిగిలాడా అంటాడంటే ఆ విషయం అప్పుడే మర్చిపోయాడు అనమాట. ఇందులో పడి బుడ్డీపై బుడ్డి బెల్ట్ షాపులని వాడివే, అవి తాగిన వైకంలో మర్చిపోయాడు అనమాట. ఇంతకీ మన వాళ్ళు ఉన్నారా లేరా? ఆ రాముడి ఆయుధాలు ఏమిటి? పైగా ఏమంటున్నాడు తెలుసా? సుందరి మనోజ్ఞాంగిట, అంటే అందగత్తే నీ ముక్కు చెవులు ఎవరు కోసారే అన్నాడు. వాళ్ళ చెల్లెలు వాడికి అందంగా కనపడింది. మరి అందులో ముక్కు చెవులు పోతే ఇంకా అందంగా ఉందిట. అప్పుడది రాముడు దశరథపుత్రుడు, కందర్ప సమరూపశ్చ, మన్మధుడి లాంటి రూపం కలిగిన వాడు, పరాక్రమవంతుడు. అతడి దగ్గర ఉన్నటువంటి ధనుస్సు ఇంద్రధనుస్సు కంటే గొప్పది. అసలు అతడు బాణం ఎక్కువ పెడుతూ ఉంటే మరి ఒక పెద్ద నాదం వస్తూ ఉంటుంది. ఆ అల్లెతాటి శబ్దమే అందరికీ మతి పోగొడుతుంది. మహావేగంగా బాణం వేస్తాడు అతడు. బాణం వేస్తున్నప్పుడు రాముడు కనపడ్డు, ధనుస్సు కనపడదు. కేవలం బాణాలు వచ్చి తగిలి అవతలవాడు హా అని చావు కేక వేస్తే ఆ చావు కేక ఒకటే వినపడుతుంది. అంత వేగంగా బాణాలు వేశాడు. 14,000 మంది రాక్షసుల్ని కరదూషణాదులతో సహితంగా ఒక్కడు చంపేశాడు. కేవలం 3 గడియల్లో సర్వనాశనం చేసేశాడు. నేను చావకుండా బతికానంటే ఒకటే, స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మన. ఆత్మజ్ఞానం కలిగిన రాముడు ధర్మాత్ముడు అవటం వల్ల ఆడదాన్ని చంపడం ఎందుకు అని నన్ను వదిలాడు, కానీ లేకపోతే నేను చచ్చే దాన్నే. ఆ రాముడి సోదరుడు లక్ష్మణుడు అంతటివాడే. అన్నగారు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు. అసలు నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా? నీకోసం అన్నయ్య. ఆ రాముడికి ఒక అందగత్తైన భార్య ఉంది. అబ్బా ఎంత అందమో వర్ణించడానికి వీలు కాదు. బంగారపు రంగులో ఉంటుంది, తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, సన్నని నడుము కలిగింది. నైవ దేవి న గంధర్వీ న యక్షి నచ కిన్నరి. దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు, కిన్నర స్త్రీలు, యక్ష స్త్రీలు, ఏ అప్సరస ఆ సీతాదేవి కాలి గోటికి సరిపోదు. ఆమెను కౌగిలించుకున్నవాడు అదృష్టవంతుడు, ఆమెను పొందినవాడు భాగ్యవంతుడు, ఆమెను భారీగా పొందినవాడే దేవేంద్రుడి కంటే కూడా భాగ్యవంతుడు. నేను ఆమెను చూచి మా అన్నయ్యకి ఈవిడ భార్య అయితే బాగుంటుంది అని కావాలని వెళ్ళా. ఇక్కడ మళ్ళీ ఇలా ప్లేటు ఫిరాయించింది. నిజానికి ఇది ఎందుకు వెళ్ళింది? రాముడి కోసం. ఇప్పుడేముంటుంది? నాయన భార్యార్థేచ తవానేతుం, నీకు భార్యగా ఆవిడని తీసుకొద్దామని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళి మా అన్నయ్య చాలా మంచివాడండి, గొప్పవాడండి, ఆయనకి ఈవిడ భార్యగా ఇవ్వండి అంటే విన్నారా వాళ్ళు? వినకుండా ఆ లక్ష్మణుడు అన్నవాడు, ఆ రాముడి తమ్ముడు నా ముక్కు చెవులు కోసేశాడు. చూసావా అన్నయ్య, నీకు బంగారం లాంటి భార్యను తెద్దామని వెళ్ళి నా ఉన్న రూపం పోగొట్టుకున్నాను. ఇదిగో నువ్వు ఇంతకింత ప్రతీకారం చెయ్యాలి. కరదోషణాదులు ఆత్మకి శాంతి చేకూర్చాలి.
ఆ సీతను తీసుకొచ్చి సుఖాలు అనుభవించు. సీతను అపహరించి తెచ్చావా, రాముడు లక్ష్మణుడు తమంతా తావే చచ్చిపోతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అతనితో ఒకవేళ యుద్ధానికి వెళ్ళాలంటే మాత్రం కరుడు దూషణుడు 14,000 మంది రాక్షసులు 3 గడియల్లో రాముడు చేతిలో చచ్చిపోయిన విషయం గుర్తుపెట్టుకుని యుద్ధానికి వెళ్ళు. అంటే యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పడం అనమాట. అంతమందిని చంపినవాడు నేను చంపకుండా ఉంటాడా? కాబట్టి ఆలోచించి సీతని మాత్రమే అపహరించు అన్నది. దాంతో గగుర్పాటు పొందేట రావణాసురుడు. మంత్రుల్ని కాసేపు దగ్గరికి పిలిచి వాళ్ళతో చర్చ చేసి ఏదో ఒక ఆలోచన తానే నిర్ణయించుకుని మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుని మహావేగంగా అశ్వశాలకు వెళ్ళాడు. సారథి ఆకాశంలో వెళ్ళే దివ్య రథాన్ని సిద్ధం చెయ్యన్నాడు. అతి భయంకరమైన రథం వాడి రథం. కొండలా ఉంటుంది ఆ రథం, బంగారపు రథం, అది ఆకాశంలో వెడుతుంది. అటువంటి దివ్య రథం ఎక్కాడు. అవి పిశాచ ముఖాలు పూంచినటువంటి గుర్రాలవి. నిజానికి అవి గుర్రాలు కావు, పిశాచాలే. పిశాచపు ముఖం ఉంచుకుని గుర్రముల వలె నటిస్తాయి. అటువంటి గాడిదలు 1,000 రథానికి కట్టి సారథి పట్టుకొచ్చాట. పిశాచవదనై యుక్తం ఖరై కాంచనభూషణై అన్నారు. 1000 గాడిదలు రథానికి కట్టాట సారథి. అవన్నీ పిశాచవదనాలు కలిగినవి, అవి నిజంగా భూతాలే. వాటిని బంగారపాభరణాలతో అలంకరించాడు. అటువంటి ఆ రథం ఎక్కి మేఘంలాగా కొండలాగా ఉన్న రావణుడు ఆకాశ మార్గంలో బయలుదేరాడు. దారిలో అనేక ప్రాంతాలు చూసుకుంటూ సాగర తీరానికి వచ్చాడు. దక్షిణ సముద్రం అంటే ఇప్పుడు హిందూ మహాసముద్రం అంటున్నాం కదా మనం, ఆ హిందూ మహాసముద్రం దగ్గరే ఉంది లంక అంటే. దాని మీద నుంచి బయలుదేరాడు. ఆ సముద్ర తీరంలో రకరకాల ఆశ్రమాలు, 7 ఆకుల అరటి చెట్లు, కంది పైరులు, కొబ్బరి చెట్లు, మద్ది వృక్షాలు, తాడి చెట్లు ఇవన్నీ చూసుకున్నాడు. దారిలో నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు విమానాల్లో ఎగురుతున్నారు. వాళ్ళంతా రావణాసురుని చూసుకుని హడిలిపోయి పక్కకి తప్పుకుంటున్నారట. ఎన్నో విమానాలు ఉన్నాయండి దారిలో, అవి దివ్య విమానాలే. అవన్నీ వీడికి కనపడ్డాయి. ఇప్పుడు రావణాసురుడు ఎవరితోటి తగాదపడే ఆలోచనలో లేడు. అతని దృష్టి అంతా సీత మీద ఉంది. అందుకే నిర్వికారంగా వెళ్ళిపోయాడు. అనేకములు చూసుకుంటూ వెళ్ళగా ఒక చోట పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు సామాన్యమైనది కాదు. ఒకప్పుడు గరుత్మంతుడు అమృతం తేవడానికి వెళ్లే ముందు ఆకలి ఎక్కువైపోయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలి వేస్తుందన్నట్ట. ఒక ఏనుగు తాబేలు ఉన్నాయి, ఆ రెండింటిని ఒకేసారి పట్టుకుంటే వాటిని చంపి తినచ్చు, అది తింటే ఆ ఏనుగుని తాబేలుని తింటే నీ ఆకలి తీరుతుందన్నాడు ఆయన. అది ఏనుగు తాబేలు కూడా అన్నదమ్ములండి. వాటిని గట్టిగా పట్టుకుని ఇదిగో ఈ చెట్టు మీద వాలట్టి, మర్రి చెట్టు మీద. గరుత్మంతుడి బరువుకి ఆ చెట్టు కొమ్మ పెళ్ళును విరిగిపోయింది. ఆ చెట్టుకి తల్లకిందులుగా వేళ్లాడుతూ వాలఖిల్యులు, వైఖానసులు అనే ఋషులు, మాషగోత్రదులు తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కొమ్మ కింద పడితే ఏమవుతుంది? వాళ్ళు కింద పడి గాయపడతారు. అప్పుడు వాళ్ళు గరుత్మంతుని శపించవచ్చు. అందుకని గరుత్మంతుడు ముక్కుతో కొమ్మ పట్టుకుని కాళ్లతోటి ఈ ఏనుగుని తాబేల్ని పట్టుకుని ఆ ఋషుల్ని బతిమాలి వాళ్ళందరినీ కిందకి దిగమని, దిగాక ఈ కొమ్మ పట్టుకెళ్ళి ఓ చోట కొంతమంది కిరాతకులు ఉన్నారు, వాళ్ళని ఒక్క దెబ్బ కొట్టి దాంతో చంపి ఆ కిరాతకుల్ని, ఈ ఏనుగుని, దీన్ని కూడా తినేశాడు. ఆ కొమ్మ ఆనాడు విరిగిపోయినటువంటిది ఈ మర్రి చెట్టుదేట. అది చాలా గొప్పది, అద్భుతమైనటువంటి మర్రి చెట్టు. దానికి సుభద్రము అని పేరు. నామ్నా సుభద్రం యగ్రోధం దదర్శ ధనదానుజ. సుభద్రమని పేరు కలిగిన పెద్ద మర్రి చెట్టుని ఇప్పుడు ఈ రావణుడు కుబేరుడి తమ్ముడు చూశాడు. ఇవన్నీ చూసుకుంటూ క్రమంగా దండకారణ్యంలో అడుగుపెట్టి తిరిగి మారీచుండి దర్శనం చేసుకున్నాడు.